Hi, praise Lord, who are watching this video. And thank you, Lord, for giving this opportunity. And thank you, Pastor, for giving this opportunity. సో ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నామండి. సో ఈ సిరీస్ అంతకు మీకు తెలిసే ఉంటుంది, పాటికి మీకు అర్థమే ఉంటుంది. ఏసు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పటివరకు మనం 3 words మనం అందరం కూడా మెడిటేట్ చేసాము. మనం చక్కగా మరి ఎవరైతే 3 words చెప్పి ఉన్నారో అంత చక్కగా మంచిగా వివరించారు. సో మీరు ఎంతో బలపడ్డారని అనుకుంటున్నాను. సో 4th word కూడా నాకు చాలా ఇష్టం ఈ వర్డ్ అంటే. సో ఈ వర్డ్ దేవుడు నాకు ఇచ్చే దాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సో 4th word వచ్చేసి ఏంటంటే మార్కు 15:34. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఈ వర్డ్ యేసుప్రభువు వారు సిలువలో పలికారు కదా. సో మన లైఫ్లో కూడా చాలాసార్లు మనం ఈ వర్డ్ అంటూ ఉంటాం. డైలీ ఒక్కసారైనా ప్రభా ఏంటి కష్టం, ఎందుకు ఈ బాధ అంటూ ఎప్పుడు మనం ఈ వర్డ్ని ఎక్కువ మనం అంటూ ఉంటాం. సో యేసుప్రభు వారు కూడా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. కానీ యేసుప్రభు వారు తన నోటి చేత చాలా కార్యాలు చేశాడండి కదా. మరి నీటిని ద్రాక్షరసంగా చేశాడు, కుంటివాడికి నడిచే కృపను దయచేశాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు. అలాగే ప్యారలైజ్ మెన్ కూడా చాలాసార్లు ఆయన మరి హీల్ చేయడం మనం చూస్తాం. దెయ్యాలు పట్టిన వాడిని విడిపించడం మనం చూస్తాం. కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వడం చూస్తాం. తన నోటి మాట తన ఒక నోటి మాట చేత చాలా కార్యములు మిరాకిల్స్ మనం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఈ వర్డ్ మాత్రం నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. సో ఈ వర్డ్ తన నోటి మార్చి తనకున్న ఆ యొక్క సమస్య శ్రమ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ సిలువలో తను ఎంతో పెయిన్, మనకి చిన్న ముళ్ళు తగిలితేనే ఎంతో పెయిన్ ఉంటుంది కదండి, ఎంతో విలువలాడిపోతున్నాం. అలాంటిది ఇటు పక్క ముళ్ళు, ఇటు పక్క మేకు, ఇటు పక్కనేమో క్రౌన్ ముళ్ళులు, ఆ క్రౌన్ ఇవన్నీతో ఎంతో పెయిన్ అనిపిస్తాను. తను కూడా తన నోటి మాట ఇవన్నీ విడిపోను కాకంటే పగిలిపోతాయి కదా, వెళ్ళిపోతాయి కదా. కానీ తను ఏమంటున్నాడు, నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అంటున్నాడు. సో ఈరోజు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కూడా ప్రభా ఎందుకు ప్రభా ఈ సమస్య నా లైఫ్లో అలౌ చేసాం. చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, ఎక్కువ ప్రేయర్లో కూడా అంటూ ఉంటాం. సో ఈ మాటనేమో మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. యేసుప్రభు వారు మరి యేసుప్రభు అంత శ్రమలో కూడా మరి ఈ మాట మాట్లాడినప్పుడు తండ్రి ఏం చేయలేకపోయాడా, తండ్రి ఎందుకు చేయి విడిచాడు, తండ్రి తన చేయిని విడిచాడు అంటే ఎందుకంటే యేసుప్రభు వారి కోసం ఏదైతే ప్రవచనాలు మరి రాయబడి ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆ సమయంలో తండ్రి అయిన యెహోవా యేసుప్రభు వారిని చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ యేసుప్రభు వారు కూడా ఆ మాటకి ఒబేయారండి. ఓకే ప్రభా, ఎందుకంటే గెత్సేమనే తోటలో ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు, కానీ నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే జరిగించు అన్నాడు. సో ఏదైతే తన ఒక దేవుని ఒక ప్రణాళిక ఏదైతే ఉంది, యేసుప్రభు మీద ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళికని ఆయన కూడా ఒబే చేయడము మనం చూస్తాం. ఈరోజు మనకు కూడా ఫస్ట్ యేసుప్రభు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒబే. ఏదైనా దేవుని మాట మనకు వస్తుంది దానికి మనం విధేయతలై ఉండాలి. సో రెండో మాట ఏంటంటే ప్రాఫెసీస్. సో యేసుప్రభు మీద చాలా ప్రవచనాలు మన పాత నిబంధనలో చూస్తాం, ప్రవక్తలు కూడా చెప్పి ఉన్నవి అన్నీ మనం చూస్తుంటాం. ఆ ప్రవచనాలు ఏంటి, అసలు యేసుప్రభు వారు ఎందుకు సిలువలో ఆయన మరి ఆ సిలువలో మరణించడం జరిగింది, మరి తండ్రి ఎందుకు యేసుప్రభుని తన చేయి విడిచాడో మనం చూద్దాం. యెషయా 53 చదివినట్లయితే యెషయా 53:4 నుంచి చదువుదామండి, 4 నుంచి 6 వరకు. నిశ్చయముగా అతను మన రోగమును భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధించబడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మన వంతుని ఎంచితిమి. మన అతిక్రియముల బట్టి అతను గాయపరచబడను, మన దోషముల బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగును. మనమందరూ గొర్రెవల్లే త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలుగును, యెహోవా మన అందరూ దోషం అతని మీద మోపెను. హల్లెలూయా. ఏంటండి 4 నుంచి 6 ఎందుకు మరి తండ్రి యేసుప్రభుని చేయని ఎందుకు విడిచిపెట్టాడండి? ఎందుకంటే మన మీద ఉన్న ప్రతి పాపము, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాం, మన ప్రతి దోషము, శాపము, అనారోగ్యం ప్రతి దాని నిమిత్తం కూడా ఆయన మీద మనకు పడాల్సిన ప్రతి ఒక్క శ్రమ అంతా కూడా మనం చేసే ప్రతి పాపము, ప్రతి రోగము, దోషము అన్నీ కూడా యేసుప్రభు మీదకి వెళ్ళాలి, ఆయన మీద మోపబడాలి. ఆయన మీద ఇవన్నీ మోపబడాలంటే తండ్రి ఏమై ఉండాలి, తన
తన చేయిని విడిచిపెట్టాలి. ఈ శ్రమకి యేసుప్రభుకు తెలుసా అండి? ముందు తనకు తెలుసున్నప్పుడు కూడా యేసుప్రభు వారు ఆ యొక్క ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన విధేయత చూపించున్నారండి. ఈరోజు మన జీవితంలో కూడా ఇలా చాలా విషయాల్లో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పోవర్టీ నిమిషం కూడా ఆయన మరొక మాట ఉంది, కీర్తనలు 82:4, దరిద్రులు నిరుపేదలను విడిపించుడి. ఏంటండి దరిద్రులు అంటే ఏదైతే నిరుపేదగా పోవర్టీ మనం అయితే ఫేస్ చేస్తున్నామో దాని నుంచి విడిపించడానికి కూడా యేసుప్రభు వారు సిలువలో మరి ఆ మరణించడం జరిగిందండి. ఈరోజు మనకు వస్తున్న ప్రతి బాధ నిమిత్తం, రోగ నిమిత్తం, శాపం నిమిత్తం, దోషం నిమిత్తం, ప్రతి ఒక్క నిరుపేద అంటే పోవర్టీ నిమిత్తం, అన్ని నిమిత్తం కూడా ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన అక్కడితో ఆగిపోలేదు, కానీ తిరిగి లేచి ప్రతిది కూడా ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ అంతా కూడా మనకి ఇవ్వడానికి, ఏదైతే మహిమ ఉందో ఆ మహిమ అంతా మనకి ఇవ్వడానికి దేవుడు ఆ రోజు మరి ఆ శిలువ యాగం చేసి ఉన్నాడు. ఇవన్నీ జరగాలంటే తండ్రి ఏమై ఉండాలి? కుమారుడు చేయిని విడిచిపెట్టాలి. ఈరోజు మరి అలాగే మోషే కాలంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మొరని ఆ శ్రమ కాలంలో దేవునికి మొర పెడతారు. ప్రభువా ఏంటి అబ్రహాంకి ఇన్ని వాగ్దానాలు చేసాం, అబ్రహాం వారసులుగా మేము ఉన్నాం, మాకేంటి కష్టాలు అనుకున్నప్పుడు యెహోవా అబ్రహాం చేసిన వాగ్దానం జ్ఞాపకం ఉంచుకొని ఏదైతే మోషేని అపాయింట్ చేయడం మనం చూస్తాం. ఈ రోజు నీకు వచ్చిన కష్టం ఏదైనప్పుడు, ఎందుకంటే దేవుడు అన్ని నిమిత్తం కూడా ఆ రోజు సిలువలో ఫినిష్ చేశాడు. ఫినిష్ చేయడానికే ముందు తండ్రి తన చేయిని విడిచిపెట్టాడు. ఈరోజు నీకే కష్టం వచ్చినా, ఏ బాధ, రోగమా, డాక్టర్స్ ఇంకా అవ్వదు అంటున్నారా, దాని నిమిత్తం ప్రార్థించే. ఈరోజు నీకు వచ్చిన ఆ యొక్క లేమితనమా, అప్పుల భారమా, నువ్వు ఎందుకంటే దేవుడు దాని నిమిత్తం కూడా సిలువలో ఫినిష్ చేసి ఒక నూతనమైన గ్లోరీ నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు ఆ ప్రతి సమస్యను ఎదుట నువ్వు దేవుని బ్లేమ్ చేయకుండా యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ గ్లోరియస్ థింగ్ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే శిలువ ప్రభా, నువ్వు శిలువలో నైనా నా దరిద్రం నిమిత్తం మరణించావు, నా రోగం నుంచి మరణించావు, నా శాపం నుంచి మరణించావు. ఇదిగో నువ్వు చేసిన ఆ మహాత్మైన కార్యము, ఆ గ్లోరియస్ నా ముందుకు రావాలని నువ్వు ప్రార్థన యేసు నామంలో యేసు నామంలో ప్రకటించినప్పుడు నీ నోటితో తన దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తే, దూతల ఏంజలిక్ మినిస్ట్రీ నీ లైఫ్లో మరి జరుగుతుంది. ఎందుకంటే ఈ సమస్త అంధకార శక్తి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడండి. ఓన్లీ వాటిని ఇప్పుడు కష్టం నిమిత్తం, పాపం నిమిత్తం, దీని నిమిత్తాన్ని మరణించలేదు, కానీ ప్రతి అంధకార శక్తి మీద కూడా నీకు అధికారం ఇచ్చాడంట. లూకా 10:19 చదువుదాం ఒకసారి. మరి చివరిగా శత్రు బలమంతటి మీద శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించను. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, ఏది నీకంటే పుణ్య మాత్రం లేదు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఎందుకంటే ఈ శత్రు అధికారం మీద, ఈ సాతాను మీద దేవుడు నీకు అధికారం ఇచ్చింది. ఎక్కడ? నీ కాళ్ళ కింద ఉంది. ఈ రోజు విక్టరీ నీ దగ్గర ఉంది, ఎందుకంటే దేవుడు నేను జయించినాడు. ఎందుకంటే ఈ సమస్యలు అన్నిటి బట్టి, ఈ అధికారమును బట్టి, ఈ శత్రు అధికారం బట్టి, ఈ రోగం బట్టి, దోషం బట్టి, శాపం అన్నిటి మీద దేవుడు జయించి ఆ జయాన్ని నీకు ఇచ్చాడు. ఇవన్నీ జరగాలంటే తండ్రి ఏమై ఉండాలి? కుమారుడు చేయిని విడిచిపెట్టాలి. ఈరోజు నీ నిమిత్తం, నీ కోసం, నా కోసం ఆ రోజు తండ్రి యేసుప్రభు చేయిని విడిచిపెట్టారు. ఈరోజు నీకు కష్టం చేత అయ్యో నన్ను ఏంటి కష్టం అనుకుంటున్నావు, కానీ ఈ కష్టం వల్ల దేవుడు మహిమ నీ ద్వారా ప్రజలకు కనపరచాలని ఇష్టపడతాను. ఆ రోజు యేసుప్రభు వారు వీటన్నిటిని బట్టి ఓబే అయ్యాడు కాబట్టి అన్ని నామముల కన్నా పై నామముగా యేసు నామం ఉంది. ఈరోజు ఈ కష్టాన్ని నువ్వు కూడా ఓబే అయ్యి, ప్రభా ఓకే ఈ కష్టం వచ్చింది, ఓకే ఎందుకంటే ప్రభా ఈ కష్టం నిమిత్తం ఆ రోజు నువ్వు ఎండ్ చేసావు, ఫినిష్ చేసి ఆ గ్లోరీ నాకు ఇచ్చావు కదా, నేనెందుకు భయపడతాను యేసే అని చెప్పి నువ్వు యేసు నామంలో నువ్వు ప్రకటించినప్పుడు నీకు కూడా ఆ మహిమ నీకు కూడా దేవుడు కనపరచడానికి ఇష్టపడుతున్నాడండి. ఒకటి జ్ఞాపకం ఉంచుకొని, ఏ కష్టం నిన్ను హాని చేయదు, ఏ రోగం నిన్ను హాని చేయడానికి, నీకు ఏ రోగం హాని చేయడానికి ఆ సాతాను గడికి అధికారమే లేదు. ఎందుకంటే వాడి మీద అధికారం వాడికి నువ్వు లేదు, ఎందుకంటే నీ కాళ్ళ కింద వాడు ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని అణగదొక్కే శక్తి బలాన్ని దేవుడు ఈరోజు నీకు ఇచ్చినాడు. నీ నోటితో నువ్వు పలికి చూడు దేవుడి కార్యములు నీ ముందు నీ గృహంలో చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఎందుకు విడిచాడండి దేవుడు యేసుప్రభుని? నీ కొరకు నీ శాపం, అన్ని శాపం, దోషం, రోగం, ఆ యొక్క పేదరికం నిమిత్తం ఆ రోజు చెయ్యి విడిచి ఆ దినము ఆ శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నతమైన కృపను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ కృప ద్వారా, ఈ శక్తి ద్వారా, ఈ బలము ద్వారా అధికారం అంతా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ అధికారం నువ్వేం చేయాలి? మౌనంగా ఉండి ప్రభా ఎంతకాలం కాదు, అధికారం చేతిలో ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? యేసు నామంలో నన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి అంధకార శత్రువుని క్రీస్తు నామంలో
పగలగొడుతూ విర్రగొడుతున్న పాదాల కింద శీఘ్రం నలగొడుతున్నాను నువ్వు ప్రకటించి చూడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం, నీకు నీ జీవితం గొప్ప కార్యం చేయడం నువ్వు చూస్తుంటావు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదివి? ఇంత మహిమ జరగాలంటే ఆ రోజు తండ్రి యేసుప్రభుని చెయ్యిని విడిచిపెట్టడం జరిగింది. సో ప్రతి సమస్య అయ్యో ఎందుకు అని ఏడవడం మానేసి నువ్వు కూడా ఏమై ఉండాలి, మరి దేవుని మాట నువ్వు ప్రకటించి చూడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ఇష్టపడతావు. గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతారు. మరి ఈ మాటను బట్టి మీరు అందరూ బలాన్ని పొందుకున్నారని, ఈ మాటను బట్టి ఈ అధికారం చేత మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయని ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.